నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తణుకులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం హాజరు కానున్న సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంపై సీఎం సమాధానం. నేటి నుంచి ఒంటిపూట బడులు, మధ్యాహ్నం 12:30 వరకే స్కూల్స్. తిరుమలలో భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్న సభలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అలాగే సభలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సవరణ బిల్లు 2025ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించనున్నట్లు శాసనసభ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఈ నెల 16న ఆదివారం శాసనసభకు సెలవు. 17, 18 తేదీల్లో 2 రోజుల పాటు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చిస్తారు. అనంతరం వీటి అమలుకు కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నది. ఆ తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 వార్షిక బడ్జెట్ను 19వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెడతారు. దీనిని శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఉభయ సభలు ఆ రోజు వాయిదా పడతాయి. దీనిపై సభ్యుల అధ్యయనం కోసం 20వ తేదీన సభకు సెలవు ప్రకటించి తిరిగి 21, 22వ తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది.
సీఎం చంద్రబాబు తణుకులో పర్యటిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం 7:30 తాడేపల్లి నుంచి బయలుదేరి 8:05 తణుకు చేరుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు అధికారులతో సమావేశమై 12:55 ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. వేసవి కాలం నేపథ్యంలో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్కపూట బడులు కొనసాగనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ ఒంటిపూట బడులు నిర్వహించడానికి నిర్ణయించింది. ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతుండగా లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరిగిన జయకేతనం సభలో నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో నాయకుల మాట తీరు ఎంత ప్రాధాన్యమైనదో ఆయన వివరించారు. నాయకులు ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో గతంలో చూశామని అన్నారు. నోటి దురుస్తో వ్యవహరించిన ఒక నేతకు చివరి వరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజలకు సమాధానం ఇవ్వగలిగే విధంగా మాట్లాడాలని చెబుతారు అని స్పష్టం చేశారు. ఎందుకంటే జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేకోవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. సో మనం
మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఓర్పు లేని వాళ్ళు మార్పు ఎలా తెస్తారు అని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై గొంతులెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సభ నుంచి బహిష్కరిస్తారా? ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా అని ప్రశ్నించారు. తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మత్తు పదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం ఎంత ప్రయత్నిస్తున్నా కేటుగాళ్లు కొత్త పద్ధతిలో మత్తు దందాలకు తెరలేపుతున్నారు. నిన్న మొన్నటి వరకు గంజాయి చాక్లెట్లతో మార్కెట్లోకి మత్తును చిమ్మగా తాజాగా గంజాయితో తయారు చేసిన ఐస్ క్రీంలు కలకలం రేపాయి. ధూల్పేట్లోని మల్చిపురాలో గంజాయితో కుల్ఫీ ఐస్ క్రీం తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి గంజాయి మిక్స్ చేసి అమ్ముతున్న కుల్ఫీలను స్వాధీనం చేసుకున్నారు. హోలీ సంబరాల ముసుగులో అతడు గంజాయి దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే కుల్ఫీ ఐస్ క్రీంలను గంజాయి మత్తును కలపడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఓయూలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు బీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ వచ్చారు. అనంతరం పీఎస్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పోలీసులు గెల్లు శ్రీనివాస్తో పాటు బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను ఇవాళ మార్చూరికి పంపిస్తామని చెప్పి మాట్లాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తగునని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఇవాళ గురుకులాలు పెట్టడం తప్ప, 24 గంటల కరెంటు ఇవ్వడం తప్ప, తెలంగాణ రైతాంగం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్ప, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాలు చేపట్టడం తప్ప, తను చేసిన తప్పేందో అవన్నీ వివరాలు కరెక్ట్ సమాధానం ప్రజలు చెప్పలేక ఒక అసమర్థమైన ముఖ్యమంత్రి 15 ఏళ్ల కాలం లోపల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయని ముఖ్యమంత్రికి ఇవాళ కేసీఆర్ గారిని తిట్టే నైతిక హక్కు ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మార్చూరికి పంపిస్తాం, స్ట్రెచర్ మీద ఉన్నాడు, రేపు మార్చూరికి పంపిస్తామంటే కేసీఆర్ గారిని హత్య అనే ప్రయత్నం ఇట్లా చేస్తున్నాం అని చెప్పి ఇవాళ మాకు అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన దిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఖరాబ్ అయ్యే విధంగా వీళ్ళ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన తన మాటలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇదే అంశం మీద ఇవాళ ఓఈపీఎస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇవాళ ఫిర్యాదు చేయడం జరిగింది. కేసును నమోదు చేసి ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ఇవాళ ఓఈపీఎస్లో ఇన్స్పెక్టర్ గారికి ఇవాళ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ విశ్వవిద్యాలయంలో 15 ఏళ్ళైనా కూడా ఒక్క పోస్ట్ కూడా ఇవాళ భర్తీ చేయలేదు. కొత్త టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు. ప్రభుత్వం వచ్చినాక వెంటనే 20,000 టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక 5,000 పోస్టులతో ఇవాళ సరిపెట్టిండు. అంతకుముందు ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 పోస్టు, ఇప్పుడు 5,000 పోస్టు, 10,000 పోస్టులు ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన పోస్టులు ఎన్నని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే ఇవాళ ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో ఇవాళ బహిరంగంగా చర్చకు రావాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ జాబ్ క్యాలెండర్లు అన్నారు, జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతామని చెప్పారు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటించట్లేదు. ఇలాంటి వాళ్లకు పరిపాలన చేతగాక ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ తిట్టడాన్ని, కేసీఆర్ గారిని విమర్శించడాన్ని
చిత్తూరు జిల్లా పుంగనూరులో సాలకట్ల బ్రహ్మోత్సవాల రథోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. వెంకటేశ్వర ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోవింద నామాలతో ఆలయం చుట్టూ స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో కూటమి శ్రేణులు కీలకంగా వ్యవహరించారని గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యర్థి పార్టీలపై దాడులు, విగ్రహాల ధ్వంసం చేయడం వంటివి చేయవద్దని ఆయన సూచించారు. గురజాల నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి. నిన్న ఒక అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో మీ అందరూ కూడా సైనికుల్లాగా పనిచేశారు. 5 సంవత్సరాల వైసీపీ అరాచక పరిపాలనకి నిన్న ఫుల్ స్టాప్ పెట్టారు. మీరు పడ్డ అవమానాలు, ఇబ్బందులు, హత్య రాజకీయాలు అన్నీ కూడా నాకు తెలుసు. దానికి ప్రతీకారం తీసుకోవడం కాదు మన ఉద్దేశం. మీరెవరు కూడా ప్రత్యర్థి పార్టీల మీద దాడులు చేయడం కానీ, లేకపోతే ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేయడం కానీ ఎలాంటి హింసకు కూడా పాల్పడద్దు. వాళ్ళ అరాచకానికి మనం అభివృద్ధితోని సమాధానం చెప్తాం. మన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు చేసిన తర్వాత అందరం కలిసి ఎవరైతే 5 సంవత్సరాల అరాచకానికి పాల్పడ్డారో చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు కూడా మనం చేద్దాం. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించండి. వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించండి. వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు. ముందు ప్రజాస్వామ్య ప్రభుత్వం, మన ప్రభుత్వం అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వం, వాళ్ళగా అరాచకం కోరుకునే ప్రభుత్వం అనేది కాకూడదు. దయచేసి అందరూ కూడా సమయాన్ని పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి కుత్బుల్లాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నేత సత్యనారాయణ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడంపై సరైనది కాదని అన్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.